హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మైపాల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను పట్టాలం అయితే దూలిపేట అవుతున్నాం గణేష్ జోన్కి. గాయస్ నాకైతే ఒకటే గుర్తుకొస్తుంది, సుబ్రహ్మణ్యం నాని సినిమా ఉంటుంది, ఎవడే సుబ్రహ్మణ్యం, అదే పోజ్ గుర్తుకొస్తుంది నాకైతే. చాలా ఎక్సైటింగ్ తో పోతున్నాం దులిపేటకి చూడడానికి. చూద్దాం ఆడ ఎట్లుంటే గణేష్. మధ్యలో వస్తుండే ఖాళీ, దేనికి లేడు. నామకంటే నామకి వస్తుండే ఖాళీ. ఆడు చెయ్యి పనికి చాయ్ తాగడానికి ఉంది తప్ప దేనికి లేడు. అరే మాయ్ చూడండి గాయస్, బండి రాజు అని నాకు చెప్తున్నాడు మెల్లవా అని చెప్పి. ఫస్ట్ ఇంక బండి వేసుకోవాలని చెప్పారు, కామెంట్ బాక్స్ వేసుకోరేంటి అర్థం. ఎన్ని రోజులు సంది అయింది, ఒక్కరు కూడా బండి నడపడు, ఎప్పుడు మధ్యలో కూర్చోడు. అంటే అరే మీరు ఉన్నారు కదరా, మీరు నడిపిస్తారు కదా, ఒకటే మాట తప్ప ఏం రాదు, ఒకటే మాట. ఇక అంటే మీరు ఉన్నాక నాకేం టెన్షన్ అంటాడు. ఇక ట్యాగ్ చేయాల్సింది గాయస్, ట్యాగ్ చేయాలి మీరు మొత్తం. ఒకవేళ మేము లేకపోతే, మేము లేని రోజు మేము బయటకు పోతాం. అప్పుడు ఎట్లా పోతాడు? నడుచుకుంటూ పోతాడు. ఎక్కడ పోతే ఊబర్లో పోతారా అంట. ఈయన పోయి ఇంకా వేయాలి కాదు, పెయింటింగ్ వేయించుకుని ఏమి వేయించుకోలేదు. 2 గణేషులు తీసుకోవచ్చు కదరా. వేయలేదురా, ఇంకొంది, దానికి చాలా ఉంది పెండింగ్. అరే ఇంకా పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో కంప్లీట్ వేయలేదా, ఇంటికాడికి వేయించిన చేస్తాడు. అదే ఆడు ఓపెన్ గా తీసుకున్నప్పుడే అనుకున్నా ఏదో మిస్ అవుతుంది. ఏడదామా ఎడ సైడ్ పార్కింగ్ చేసే బండి ఫుల్ ట్రాఫిక్ ఉంది. గణేశుడు ఉండగా ఇక్కడ కూడా గణేశుడు, ఫుల్ గణేశులు పెద్ద పెద్ద అన్ని గణేశులు స్పాన్సర్ అయ్యారా, అయిపోతుంది. అదే నా బడ్జెట్ 3000 రా. 3000 స్పాన్సర్ చేయమంటా గాయస్, అందుకే బడ్జెట్ ప్రాబ్లం అవుతాను. ఏం బడ్జెట్ 3000, నువ్వు స్పాన్సర్ చేసి అయిపోతుంది కదా గోవింద్, చేసేను. గణేష్ ఎంత బాగుందో, అది స్టాండ్ అడ్డంగా ఉంది, తీసేద్దాం. వదిలే వస్తలే అది. చూడండి గాయస్ ఎంత బాగుందో, స్టాండ్ అడ్డం వస్తుంది. ఒకసారి వెనకెళ్ళి బట్ వెనకెళ్ళ చూడండి గాయస్ ఎంత బాగుందో గణేష్. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు గోవింద్? గణేష్ ఎంత రేట్? గైస్ ఎంత బాగుందో, పంచకి ఆడు 1,00,000 చెప్పొచ్చు. అంటే గోల్డెన్ పంచ అంటారు. గోల్డెన్ పంచ అంటాడు, ఆ పంచ అంటాడు, ఈ పంచ అంటాడు. ఈ సోలాపూర్కి వెళ్ళి వచ్చినాం బాయ్ అంటారు. ఏమంటే సోలాపూర్కి వెళ్ళి వచ్చినాం అంటాడు. ఏమి బుజ్జి గణేష్లా ఇవి? బాల్ గణేష్ రా ఇవి. బేబీ గణేష్ రా బాబు, ఆడలేవు అట్లయితే. గాయస్ ఇది వచ్చేసి మన బేబీ గణేష్ అనుకుంటున్నా నేను. అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు ఇంకా మనకి. ఇంకా పెయింటే కాలేవు కదా నాయన. పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు ఇంకా. ఇవన్నీ సోలాపూర్ మోడల్ గాయస్. దులిపేటలో కూడా స్టార్ట్ చేసేది. ఇంకా సోలాపూర్ మోడల్ మీరు ఎక్కడెక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రావచ్చు. మొత్తం దులిపేట కాడికి వచ్చేవి అనుకోవచ్చు. మొత్తం అప్డేటెడ్ అయిపోతారు ఇక అన్ని. మహారాజ్ బాయ్ బోల్తే సారీ మహారాజ్ గణేష్ అన్నీ ఇక్కడ. మహారాజ్ గణేష్లే అన్నీ. ఎలా తీసుకోరా? ఎంత ఉండొచ్చు రే ఇవన్నీ ఒకటి అందాజా? ఈజీగా 1,00,000. నువ్వు చెప్పరా, నువ్వు ఎంత అంటున్నావు? 1,00,000 అంత ఏవి అవా? 1,00,000 నాది. నా పందెం 1,00,000. నా పందెం 1,00,000 1,00,000 అని. మీ పందెం 1,00,000 అన్నా, తెలుసు మీ గురించి. వా మస్తు ఉందిరా గణేష్ అయితే. వా వీడియో చూస్తున్నా మంచిగా అనిపిస్తుందా? సూపర్ ఉన్నాయి గణేష్లు అయితే, మంచిగా ఉన్నాయి గణేష్లు. నిజం చేస్తారు మొత్తం. అంటే అప్పుడు పెయింట్ వేస్తున్నాయి, ఇప్పుడు వేగంగా డైరెక్ట్ పంచలే తెప్పిస్తారు. మాయ్ ఎంత మాయ్ అరే సెట్ అవుతుంది అని గుడిసెలకి, మీ షెడ్లకి కదా? ఏ సెట్ అవుతుంది అదే ఎక్కువ షెడ్లకి అవే ముందే పూర పెడతారు. 5
ఎంత అంట? ఇది 5 అంట. 5,000 అంట ఇది. ఏ వాళ్ళ ఏ పంచ్ వస్తుందిరా, ఇది మన 5,000. బడ్జెట్లో వస్తుంది, మన బడ్జెట్లో వస్తుంది. ఇది 5,000, ఇది 6. ఇది 6,000. ఓకే. ఇది మా చిన్నగా అయితే తీసుకోవాలంటే అరే సేమ్ రా, చూడరా ఇంక ఇది చెప్పి అది వేరే మోడల్. ఇది బరాబర్ సెట్ అవుతారు ఇంకా ఇదైతే. ఇది బాగా set. ఇది ఓకే, మంచిగా ఉంది. ఇంకా అలా పవర్ స్లాట్ పంచ కట్టింది, రేట్ ఎక్కువైంది, అది దాని బడ్జెట్ ప్రాబ్లం ఉంది భయ్, చిన్న పిల్లలకు వస్తాం. చిన్న పిల్లల కోసం ఎంత నాకు తెలుసు. బాగున్నాయి అన్నీ కొందాం అనుకుంటున్నా, అన్ని మహారాజ్ టైప్ గణేశుల జోన్కి వచ్చి ఈడేమో పాండవ పెడదామా అంటున్నాడు. బిజినెస్ రా. ఏడికి వచ్చినాం? గణేశుల జోన్కి వచ్చినామా, పాండవ ఏడికి వచ్చినామా? నాకు అర్థమే కాదురా అయ్యా. రెండు అయితే ఎంత బడ్జెట్ వస్తుంది అనుకుంటారో తెలుసా? ఫుల్ వస్తుంది నాకు.